Good morning, dear friends. I bring greetings in the name of Jesus. యేసుక్రీస్తు వారి పూజింపదగిన నామం పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు ఆరాధనీయుడు, ఆయన స్తుతిపాత్రుడు. క్రైస్తవ ప్రపంచంలో చాలా పాటలు మనం పాడుతుంటాం కదా. ఆ పాటల్లో ఎక్కువగా క్రీస్తు ప్రభువును ఆరాధించే పాటలు. మహిమ ఘనతకు అర్హుడువు, నీవే మా దైవము. ఆయన స్తుతిపాత్రుడు, స్తోత్రార్హుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నందుకు మనందరం అతిశయపడాలి. క్రీస్తు ప్రభు శిలువ త్యాగం ద్వారా మనందరికీ రక్షణ వచ్చింది. రక్షణ ఉచితమే కానీ దాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. రక్షణ ఉచితంగా అనుగ్రహించబడుతుందని బైబిల్లో రాయబడింది. అయితే ఎప్పుడు ఉచితంగా రక్షణ పొందుకుంటాము అంటే క్రీస్తు ప్రభునందు మనం విశ్వసించినప్పుడు. దేవుని కార్యములు ఎప్పుడూ సంసిద్ధంగానే ఉన్నాయి, కానీ మన కోఆపరేషన్, మనము విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా మీ జీవితాలు బలపరుచుకుంటున్నారు. మేము కూడా చాలా ప్రభువును స్తుతిస్తున్నాం దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. ఈరోజు వాగ్దానంగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందామా? అందరూ బైబిల్ ఉంటే తెరవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రైజ్ ద లార్డ్. చాలా చక్కని వాగ్దానం. ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎవరు త్రోవలట? మన త్రోవలనే. మన త్రోవలను సరళం చేసే అధికారం దేవునికి ఉంది. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మన ప్రవర్తనలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఎక్నాలెడ్జ్ గాడ్ ఇన్ ఆల్ యువర్ వేస్ అని. అయితే మనం చేసే పని ఏంటంటే కొన్ని విషయాల్లోనే దేవునికి అనుమతిస్తాం, కొన్ని విషయాల్లోనే దేవుని జోక్యాన్ని కోరుకుంటాం. మిగతా విషయాలన్నీ కూడా మనమే పరిష్కరించుకోవాలని, మనమే సాల్వ్ చేసుకోవాలని, మనమే ఆనందించాలనే ఆలోచనలో సొంత నిర్ణయాలు తీసేసుకుని నష్టపోతూ ఉంటాం. అయితే బైబిల్ సెలవిస్తున్న మాట, అన్ని విషయములలో, సమస్త విషయములలో దేవుని అధికారానికి మనం ఒప్పుకోగలిగితే అంతకన్నా దీవెన మరొకటే ఉంది. మీకు విషయం తెలుసా? దేవుడు అధికారం కలిగిన వాడు. ఆయన హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ అథారిటీ. ఆయన అధికారం చాలా గొప్పది. ప్రపంచంలో చాలామంది అధికారులు ఉంటారు. కొన్ని ప్రాంతాలకే వారు పరిమితం అయిపోతారు. ఆ స్టేట్ దాటారంటే, లేదా ఆ దేశం దాటారంటే వారి అధికారానికి పెద్ద వాల్యూ ఉండదు, వారికి హోల్డ్ ఉండదు ఆ ప్రాంతాల్లో. కానీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన ప్రతి సందర్భంలో కూడా, ప్రతి ప్రాంతంలో కూడా అధికారం కలిగిన దేవుడు. అధికారం కలిగిన దేవుడు కాబట్టే ఆయన ఆదేశించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆయన మాట్లాడినప్పుడు మిరకల్స్ జరుగుతాయి. ఈరోజు నీ జీవితంలో దేవుని అధికారానికి ఒప్పుకోగలవా? లేఖనాలు చాలా చక్కగా ధృవీకరిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని మాటలను ప్రకటిస్తున్నప్పుడు, పరలోక రాజ్య సంగతులను యేసు ప్రభు ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఆయన్ని చూసి ఏమన్నారు తెలుసా? ఈయన బోధ అధికారంతో కూడిన బోధ అన్నారు. ఆశ్చర్యపడ్డారని అనేక మంది. మరి అంతకుముందు శాస్త్రులు, పరిచయులు ఇలాంటి అందరూ బోధ చేసినప్పుడు అధికారాన్ని వారు చూడలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాబట్టి ఆయన మాట్లాడిన మాటల్లో అధికారం ఉంది. అపోస్తలుడైన పౌలు ఒకానొక సందర్భంలో ఇలా అంటాడు, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అడిగితే పౌలు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఆయన సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని రోమా 9:5 అపోస్తలుడైన పౌలు రాశాడు. సర్వాధికారం కలిగిన దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ఈ భూమి మీద పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం ఉంది అని యేసు ప్రభు సెలవిచ్చారు. నీ పాపాలు క్షమించే అధికారం యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. ఎందుకోసం తెలుసా? ఆయన ఒక్కడే నీ కోసం రక్తం గార్చారు గనుక, పాప క్రయధనాన్ని చెల్లించారు గనుక. సిలువలో నీవు చెల్లించాల్సిన క్రయధనాన్ని, ఆ ప్రైస్ని యేసు ప్రభు చెల్లించారు కాబట్టే నీ పాపాలు క్షమించడానికి ఆయనకి ఏముంది? అధికారం ఉంది. ఎవరు పడితే వాళ్ళు నీ పాపాలు ఎందుకు క్షమించలేరు అంటే వారు నీకోసం రక్తం కార్చలేదు, నీకోసం ప్రాణం పెట్టలేదు, నీకోసం త్యాగం చేయలేదు. దేవదేవుడైన పరిశుద్ధుడైన యేసు ప్రభు నీకోసం సిలువలో మరణించారు కాబట్టే నీ పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు ఆయన. అంత మాత్రం కాకుండా ఆయనకి సృష్టి మీద అధికారం ఉందని లేఖనాలు సెలవిస్తున్నాయి. సమస్తం మీద అధికారం కలిగిన దేవుడు ఆయన. పేతురు భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీద అధికారం కలిగిన వాడని పేతురు భక్తుడు తన పత్రికలో రాశాడు.
అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు అనగానే కొంతమంది ఒక తప్పుడు ఉద్దేశం, ఆయన కేవలం ఒక ప్రవక్త అని, లేదా ఆయన కేవలం ఒక ఆ, మహానుభావుడని, ఆయన కేవలం ఒక బోధకుడని, ఆయన స్థానాన్ని తగ్గించి మాట్లాడేవారు ఈ రోజున బాగా ఎక్కువ పెరిగిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని చాలా స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన అలా గుర్తించినప్పుడే, ఆయన అలా ఆరాధించినప్పుడు నీ జీవితంలో పరమార్థాన్ని చూస్తావు. ఆయన అధికారం కలిగిన దేవుడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన అధికారానికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది దేవుని కొరకు ఏది చేయడానికైనా సిద్ధపడుతున్నారు, కానీ తమ ప్రవర్తన విషయంలో దేవుని జోక్యాన్ని మాత్రం ఆశించలేకపోతున్నారు. మా నిర్ణయాలు మావే, మా ఆలోచనలు మావే, మా తలంపులు మావే, మేము ఎలా ఉండాలంటే అలా ఉండాలనుకుంటాం. కానీ దేవుడు అద్భుతాలు చేసేయాలి, ఆశ్చర్యకార్యాలు జరిగించేయాలంతే. నాకు కష్టం వచ్చినప్పుడు ఆయన నా జీవితంలోకి వచ్చేసి అన్ని పరిస్థితులు సెట్ చేసి మళ్ళీ ఆయన వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మళ్ళీ నా జీవితం నాది అన్నట్టుగా చాలామంది ప్రవర్తిస్తున్నారు. కానీ బైబిల్ నిన్ను నన్ను ప్రోత్సాహపరుస్తున్న అంశం ఏంటంటే, అన్ని విషయాల్లో దేవుని అధికారానికి మనం ఒప్పుకోగలిగితే, ఆయన జోక్యాన్ని మనం ఒప్పుకోగలిగితే, ఖచ్చితంగా ఆయన మన త్రోవల్ని ఏం చేస్తారు? ఆయన సరళం చేస్తారు. చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాల్లో మంచు ఎక్కువగా పడుతుంటుంది, స్నోఫాల్ ఉంటుంది. నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు లేదా కెనడాలో ఉన్నప్పుడు విపరీతమైన స్నోఫాల్ నేను చూశాను. రోడ్డు మీద 3 నుండి 4 అడుగులు స్నో పడిపోవడం నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ ప్రజలు ఎలా బ్రతుకుతారు, ఎలా ప్రయాణాలు చేస్తారు, వీరి పరిస్థితులు ఏంటి అంటే, అలా రాత్రంతా మంచు పెరిగిపోగానే ఉదయకాలమే ప్రధానమైన రోడ్లు ఏవైతే ఉంటాయో, మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, ఆ రోడ్స్ని ఆ లోకల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ వారు కావచ్చు, అక్కడ ఉన్నవారు క్లియర్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే, వాళ్ళ దగ్గర ఒకలాంటి సాల్ట్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మంచు మీద వేయగానే ఆ మార్గములన్నీ కూడా సరళం అయిపోతుంటాయి, ప్రజలందరూ కూడా తిరుగుతూ ఉంటారు. ఈ విషయాన్ని నేను గమనించినప్పుడు, దేవునికి కూడా మనం అవకాశం ఇవ్వగలిగితే, ఆయన తన శక్తి ద్వారా, బలం ద్వారా మనల్ని నడిపించే దేవుడు. ఆయన మన త్రోవలు సరళం చేస్తాడు. ఒకవేళ ఈరోజు నీ మార్గములన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయా, ఎక్కడ పడితే అక్కడ హిండ్రెన్సెస్ ఉన్నాయా, డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, ప్రభు దగ్గర అయ్యా నా జీవితాన్ని సంపూర్ణంగా నీ చేతిలో పెడుతున్నానయ్యా, ఇంతవరకు నా ఇష్టం కోసం ప్రాకులాడాను, కానీ ఈరోజు నీ చిత్తం కోసం నేను ప్రాకులాడుతానని దేవునితో ఒక మాట చెప్పు. ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి జరగని కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి యేసు ప్రభు సామర్థ్యం కలిగినవాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. నీ త్రోవలు సరళం చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో నాయన నీ అధికారానికి ఒప్పుకున్నప్పుడు మా త్రోవలన్నీ సరళం చేస్తున్న వాగ్దానం చేసిన దేవుడు. నీ వాగ్దానాలు గొప్పవి, నీ వాగ్దానాలు ఉన్నతమైనవి ప్రభువా. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అలాంటి నిర్ణయం తీసుకుని నీ మీద ఆధారపడుతున్నారో, వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, బలమైన కార్యాలు జరిగించండి. నీ ప్రేమలో వారు వర్ధిల్లినట్లుగా మీరే సహాయం చేయమని కోరుకుంటూ, అనారోగ్యంతో వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఏదైతే నీ నుండి మా ప్రియులు ఆశిస్తున్నారో వారి హృదయ వాంఛను మీరు నెరవేర్చమని నిజంలో ప్రాధేయపడుతూ, యేసుక్రీస్తు వారి శక్తిగల నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు